ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడగదు చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలా చూడు జానకిరామ్, తులారాశి వారి జాతకం ప్రశ్న యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్య బలంది తరించిన కార్యంది యోగ బలంది సంతాన బలంది సంసార బలంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది విద్య విషయంది అలాగే విదేశాన యోగ బలంది కళారంగంది విద్యారంగంది క్రీడారంగంది జ్ఞానరంగంది పుదిరంగంది చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంతోషమాత వచ్చిందండి వారి పేరు మీద. తులారాశి వారి జాతకంలో సంతోషమాత వచ్చింది. అలాగే మాత్రం అమ్మవార్లు త్రిమాతలు పార్వతీదేవత లక్ష్మీదేవత సరస్వతి దేవత అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ బాలర రూపంలో ఈ సంతోషమాతని పూజ చేసిన అనేది ఒకటి కథ ఉందండి. కథ కాదు, అది నిజమే. ఆ సంతోషమాత బాలల రూపంలో ఆ సంతోషమాతని పూజ చేసినండి వీరు. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ పార్వతి లక్ష్మి సరస్వతి దేవత. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట అన్నట్టు ఉంటుందండి. చాలా వరకు మాత్రం వీరి పేరు మీద మాత్రం హడావుడి చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే కొన్ని పనులు ఆరంభ సూర్యత్వం లెక్క ఉంటుంది, కొన్ని పనులు నిదానం చేసినట్టే ఉంటుంది కానీ నిదానంగా చేసినట్టే ఉంటాయి కానీ మాత్రం ఫాస్ట్గా అవుతుంది. కొన్ని పనులు ఫాస్ట్గా చేసినట్టే ఉంటుంది కానీ మాత్రం ఆ పనులు చాలా వరకు వెనకబడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మక ద్రోహం ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో అర్థం కాదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా రక్త సంబంధికుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. నమ్మితే ఒక గోల, నమ్మకపోతే ఒక గోల. ముఖ్యంగా వీరి కపటం మాత్రం ఉండదు. రాయి పగలొట్టినట్టు కట్టె విరగొట్టినట్టు మాట్లాడతారు, ఉండదు చెప్తారు, లేని గొడవలు వస్తాయి. కానీ మాత్రం ఎక్కడైనా ఏదైనా సంఘటన వీరి ముందర గొడవ జరిగిందనుకో చెప్పకూడదు, నాకెందుకు వచ్చింది తిప్పాలనుకుని ఊకున్నారనుకో ఎవరైనా వచ్చి ఖచ్చితంగా అడుగుతారు. చెప్తే ఒక గోల, చెప్పకపోతే ఒక గోల. అలసుంటి జాతకం ఉంటుంది వీరి పేరు మీద. చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన ఆలోచన ఉంటుంది. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం, ముసలుల కాడ ముసలుల మనస్తత్వం, అలాంటి మనస్తత్వం ఉంటుంది. అందరితో కలిడుగా ఉండే అవకాశం ఉంది. స్త్రీలకు సహకారం చేసే అవకాశం ఉంది. ఎన్ని బాధలు ఉన్నా మాత్రం నిదానంగా ఉండే అవకాశం ఉంది. అంటే నిదానంగా ఉండరు, ఫాస్ట్గానే ఉంటారు. కానీ మాత్రం ఎన్ని బాధలు వచ్చినా సరే మామూలుగానే ఉంటారు వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఏ పరిస్థితి ఎలా ఉండాలో అనే ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకానికి కోపం కూడా అధికంగా ఉంటుంది. కానీ మాత్రం కపటం ఉండదు. ఒకరిని కొంప కొట్టాలనే ఆలోచన ఉండదు, ఒకరికి నష్టం చేయాలనే ఆలోచన ఉండదు. కానీ మనసులో మాత్రం ఒకరికి నష్టం చేయాలి, నన్ను ఇబ్బంది పెట్టి వీరికి బుద్ధి చెప్పాలనుకుంటే మాత్రం బుద్ధి చెప్పే వరకు వదిలిపెట్టారండి. అది ఇంటి వారైనా బయటి వారైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా రక్త సంబంధికులైనా తల్లి అయినా సరే అసలు మొండి జాతకం ఉంటుంది. చిత్తా నక్షత్రం అంటే కరెక్ట్ మాత్రం చిత్తా నక్షత్ర జాతకులు అలాగే స్వాతి నక్షత్ర జాతకులు అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఏ అమ్మవారికి పూజ చేసినా పర్వాలేదు, ఖచ్చితంగా పసుపు కుంకుమార్చనతో పూజ చేయించాలి. చేస్తే సొంతంగా చేయాలి, లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో చేయించాలి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కానీ మాత్రం స్త్రీలు మాత్రం శుక్రవారం నియమం పాటించాలండి, మంగళవారం నియమం పాటించాలి. అలాగే మాత్రం ధనం నిలకడ లేకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రూపాయి ఖర్చు అయ్యే కాడ మాత్రం 50 పైసలు ఖర్చు చేయడం చాలా వరకు మంచిది. విపరీతంగా మాత్రం కుడి చేతిలో ధనం వస్తుంటుంది, ఎడమ చేతిలో ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి వచ్చేది కనిపిస్తుంది, పోయేది కనిపించదండి. చూసేవాళ్ళు అనుకుంటారు వీరికేమైంది, బాగానే సంపాదిస్తారు, తింటున్నారు తాగుతున్నారు సంపాదిస్తారు, వీరికేం రోగం వచ్చింది అనుకుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు బాగున్నాయి వీరికి, గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి, గ్రహాలు బాగా ఉన్నాయి. కానీ మాత్రం నరఘోష బాగలేదు. నరదృష్టికి నాపరాయ పగిలిపోతుందండి. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలకే కొండలకే ఎఫెక్ట్ వచ్చిందండి. మన ప్రకృతే నష్టమవుతుందండి, ప్రపంచంలో ఉన్న ప్రకృతే నష్టమవుతుంది నరుడు మూలంగా. అని మాత్రం ఒక మనిషి మూలంగా మంచి కూడా జరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. కానీ ఆ నష్టం చిక్కులు చికాకులు ఈ నరఘోష వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి కాలభైరవుడిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే రుద్రాభిషేకం చేయటం, అలాగే వీరి పేరు మీద అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వివాహమైన వారికి భార్యాభర్తల్లో సఖ్యత కలిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా లభిస్తాయండి, కలిసి వస్తాయండి. కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి.
అలాగే వ్యాపారస్తులకు సరి సమాన యోగ బలం ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేసినా బిజినెస్ వ్యాపారం నుంచి పడితే విమాన వ్యాపారం దాకా రాకెట్ వ్యాపారం దాకా ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం లక్ష్మి నిలకడగా ఉండదు. లక్ష్మి నిలకడగా ఉండాలంటే నిదానం పాటించాలి. వైశాఖ శుద్ధ పూర్వం నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద వీరు తొందరగా నమ్ముతారు, ఎవరినైనా సరే తొందరగా నమ్ముతారు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ 10 సార్లు మోసపోయినా కూడా మోసపోయిన మనిషిని కూడా నమ్మే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే కొన్ని నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి వీరి పేరు మీద. మాట ఇయ్యరు, మాట ఇస్తే తప్పరు. కానీ మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది, సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది. నవగ్రహాల్లో వీరికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతకానికి. శని గ్రహం, అలాగే రాహుగ్రహం, అలాగే కేతుగ్రహం అనుకూలంగా ఉన్నది. గురుబలం బాగలేదండి. గురుబలం బాగాలేనందువలన వీరికి ఎంత మంచిగా ఉన్నా మాత్రం అగౌరవం చేయాలని చూస్తుంటారు వీరిని అంటే అగౌరవపరచాలని చూస్తారు. అంటే చాలా వరకు అవమానించాలని చూస్తారండి ఎవరైనా సరే. ఇంటి వారైనా, బయటి వారైనా, దగ్గర వాళ్ళైనా, దూరం వాళ్ళైనా, రక్త సంబంధికులైనా చాలా వరకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ మాత్రం లాస్ట్కి మాత్రం నీళ్ళయ్యే అవకాశం ఉంది, పాలయ్యే అవకాశం ఉంది. చాలా వరకు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిదండి. అలాగే వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం చాలా వరకు మంచిది. సంతాన దోషం ఉన్నవారు, సంతానం నష్టం ఉన్నవారు, బాలనిష్ట దోషం ఉన్నవారు, దీర్ఘకాలంగా రోగాలు ఉన్నవారు, అలాగే ఆ మానసిక పరంగా ఇబ్బందులు ఉన్నవారు, కుటుంబంలో తగాదాలు ఉన్నవారు, అలాగే కుటుంబ చికాకులు ఉన్నవారు, గృహ నష్టాలు ఉన్నవారు, అలాగే పొలం కావచ్చు, బావి కావచ్చు, లేదా మాత్రం జీవరాశులది కావచ్చు, నష్టాలు ఉన్నవారు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం 11 వారాలు శివాలయం సందర్శనం చేయాలండి. 5 వారాలు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయాలండి. అలాగే మాత్రం అమ్మవారికి దశావతారం కాబట్టి మాత్రం అష్టావతారం కాబట్టి 8 వారాలు అమ్మవారి దర్శనం చేయాలండి. మంచి జరిగే అవకాశం ఉంది. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. వీరు ఎక్కడ పోయినా సరే విజయం సాధించే అవకాశం ఉంది. కానీ వీరి గుణం ఎట్లా ఉంటుందంటే జెండాపై కపిరాజు లాంటి గుణం ఉంటుంది. చూసి రమ్మంటే తగలబెట్టి వచ్చే గుణం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి. వీరు జాతక బలంలో బాగుపడాలన్న స్త్రీలతోని, నష్టపోవాలన్న స్త్రీలతోని, అది ఇంటి వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, పరిచయం ఉన్నవారు కావచ్చు, పరిచయం లేని వారు కావచ్చు, వీరు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం ఈ మే నెల మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం 6 గ్రహాలు మారుతున్నాయండి. కరెక్ట్ మాత్రం షష్టగ్రహ కూటమి కలుగుతుంది. కాబట్టి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. కానీ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. నవగ్రహాలని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే శనీశ్వరుని తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది. శని మంచి స్థానంలో నడుస్తుంటూ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది. శివాలయం సందర్శనం చేయడం కూడా చాలా వరకు లక్ష్మీప్రద యోగ బలం. అలాగే అమ్మవారిని పూజ చేయడం కూడా స్త్రీలకు అధికమైన మంచి ఫలితం ఉంటుందండి. ఈ ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దైవవరంగా చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.